TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇంద్రేశం మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి ఐలాపురం నాగరాజు, అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అనంతరం ఐలాపురం నాగరాజు మాట్లాడుతూ ఇంద్రేశం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలే వారి పాలనను అంతమొందించాయని, ఈ మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్న నమస్తే అన్న, నేను ఐలాపురం నాగరాజు, రామేశ్వరం మండ 6వ వార్డు కంటెస్ట్ చేస్తున్నా. టోటల్గా రామేశ్వరం మండ చూసుకున్నట్టయితే 6 వార్డులు, 6, 7, 8, 9. నేను వచ్చి 6వ వార్డు మెంబర్ అన్న, ఐలాపురం నాగరాజు. 7 వచ్చేసి రఘు, 8 వచ్చేసి కేతపల్లి స్వామి, 9 వచ్చేసి స్వామి, 8 వచ్చి మల్లేష్. నా పేరు రఘు నాయక్. నేను 7వ వార్డు అభ్యర్థిని. నా రోజున దీపం వేయడం వల్ల ఆయన తరఫున పోటీ చేస్తున్నాను. నమస్కారం, నా పేరు దగ్గర మల్లేశం. నేను ద్రావిశ్రమండ గ్రామం, ఇంద్రేశం మున్సిపాలిటీ 8వ వార్డు కంటెస్టెంట్. నా నారాయణ బలపరిచిన అభ్యర్థిని. థ్యాంక్ యూ. నమస్కారం, నేను 9వ వార్డు అభ్యర్థిని. నా పేరు కేతపల్లి స్వామి. నాగరాజన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నాగరాజన్న ప్రకటించిన అభ్యర్థిని. థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న, నేను ఐలాపురం నాగరాజు, రామేశ్వరం మండ మున్సిపల్ 6వ వార్డు అభ్యర్థినన్నా. మాకు సీనాన్న ఆశీస్సుతో మేము ముందుకు వెళ్తున్నామన్నా. పైన మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు మన 2 ఇయర్స్లో మనకు ఎన్ని పథకాలు తెచ్చినారు మీరు ప్రతి ఒక్కరు గమనించాలన్నా. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 2 ఇయర్స్లో ఆడపిల్లలకు చూసుకున్నట్టయితే బస్సు ఫ్రీ, ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కరెంట్ బిల్ ఫ్రీ. మనకు రామేశ్వరం మండలిగా మేజర్గా ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయాలంటే, మా రామేశ్వరం మండలి అయితే ఏదన్నా లాభం జరిగిందంటే చుట్టుపక్కల తెలంగాణ స్టేట్లో మా రామేశ్వరం మండలికి ఎక్కువ పార్టీ నుంచి ఒకటి చూసుకుంటే మాకు ల్యాండ్స్ కావచ్చు. ఇందిరమ్మ పీరియడ్లో ప్రతి ఒక్క రైతుకు ఎకరన్నర పొలం ఇచ్చిందన్న. దగ్గర ఒక 100-150 మంది రైతులకు ఎకరన్నర ఇచ్చింది. ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న, మీరు గుర్తించాలి. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంతవరకు ఒక్క 100 గజాలు ఇవ్వాలంటేనే కాదు ఏ ప్రభుత్వంతో. వాస్తవం మాట్లాడుకోవాలి, పార్టీలు పక్కన పెట్టండి మీరు. మళ్ళీ ఇంకోటి చూసుకున్నట్టయితే మాకు ఇక్కడ ఇంద్రమ్మ రాజగృహ అని చెప్పి అపార్ట్మెంట్స్ కట్టినారన్న. దాంట్లో చూసుకుంటే సుమారు ఒక 5,000 నుంచి 6,000 మంది ఉంటట్టు ఆ టైంలో నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే ఉండే అన్న. ఆ టైంలో కట్టిండు. ఇప్పుడు ఎంతోమంది అక్కడ చూసుకుంటే మీరు 3 నుంచి 4,000 మంది ప్రజెంట్ ఇప్పుడు ఉంటున్నారు. ఇంకొక 4 నుంచి 5,000 మంది కూడా ఉండగలుగుతారు దాంట్లో. మాకు కాంగ్రెస్లో రామేశ్వరం మండలం మీరు చూసుకుంటే చేసినవి అదే టీఆర్ఎస్ మీరు చూపెట్టండి. మా రామేశ్వరం మండలికి చేసింది ఏంది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఓటు అడిగి అక్కే లేదన్న రామేశ్వరం మండలం మీద. ఎందుకంటే పేరే చెప్తున్నాం, మా రామేశ్వరం మండలం మాకు పొలాలు ఇచ్చింది, మాకు రామేశ్వరం మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. టీఆర్ఎస్ ముందుకు వచ్చి ఒక లీడర్ అని చెప్పండి అన్న, మాకు రామేశ్వరం మండలికి ఈ పార్టీ మాకు ఇది చేసిందని చెప్పాను. మేము వాళ్ళకి ఓటు అడిగి అక్కు ఊటలేదన్న రామేశ్వరం మండలం. మీరు ప్రతి ఒక్కరు ఎవరు ఇంటికి వెళ్ళి అడగండి, ఈరోజు మీకు రామేశ్వరం మండలం ఎక్కడ పొలం వచ్చిందా లేదా అడగండి. సింగిల్ బెడ్రూమ్లో ఉన్నారు సుమారు. ఈరోజు రామేశ్వరం మండలం 3,800 ఓటర్లు అన్న. దాంట్లో చూసుకుంటే సుమారు ఆడ 2,500 నుంచి 3,000 మంది కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్లలోనే ఉంటున్నారు అన్న. ఇక అంతకన్నా రుజువుగా మనం చెప్పే అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా ఎవరో లీడర్లు చెప్తుంటారు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఏం చేశారు అని చెప్పి. మీరు అక్కడ చూస్తే ప్రతి ఒక్కరు 3,000 మందిలో 70 నుంచి 80% కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇళ్లలోనే ఉంటున్నారు ఇప్పటికీ స్టిల్ రామేశ్వరం మండల. ఏ లీడర్ అయినా వచ్చి ఈ రామేశ్వరం మండలి ఇది వాస్తవమా కాదా తెలుసుకోవాలి, తెలుసుకొని ఓటు అడగనిక రావాలన్న. ఇడికి టీఆర్ఎస్ లీడర్లు అంటారు ఏం చేసినారు గవర్నమెంట్, మనం వచ్చింది 2.5 సంవత్సరాలన్నా. మీరు చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాల ఏ పార్టీ కూడా ఇన్ని స్కీమ్స్ చేయలేదు.
మనము వేరే వాళ్ళు రేవంత్ అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పటికి ప్రభుత్వం నడిపిస్తుందన్న. ఎందుకంటే మీరు గమనించాలి, ఆయన కేసీఆర్ చేసిన అప్పులు కానీ ఇంకా వేరే కానీ అప్పులు కట్టడానికే సరిపోదు. అయినా కూడా అప్పులు కట్టుకుంటా స్కీమ్స్ కంటిన్యూస్గా ఏదో కూడా స్ట్రక్ అవుతలేదు. మనకు ఒక నెల అనేది 2వ నెలకు అవుతుంది కానీ స్కీమ్స్ అనేది కంపల్సరీ వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే 4 స్కీమ్స్ అయితే వచ్చినాయి అన్న, ఇంకొకటి 2 ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అయిపోయినా కూడా కంపల్సరీ కూడా వస్తాయి అవి కూడా. మీరు గమనించాలి, మీరు ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్పేది ఒకటే, రామేశ్వరం మండలం లాభపడ్డదంటే 80% to 90% పబ్లిక్ కంపల్సరీ లాభపడ్డారు పార్టీ నుంచి. దానివల్ల మాకు గెలిపిస్తున్న నమ్మకం ఉంది. టీఆర్ఎస్ లీడర్లు ఎంతో మంది భయపెడుతున్నారన్న, ఇంటికి వెళ్ళేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎవ్వరు కూడా భయపడరు. మళ్ళీ భారీ మెజార్టీ మా నలుగురిని అందరినీ కంపల్సరీ నాకు నమ్మకం ఉంది 6, 7, 8, 9 ఇవి క్లీన్ స్వీప్ చేస్తాము. దానికోసం ఎంత కష్టమైనా శ్రీనగర్ దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఏం చేసినా మేము 4 గెలుస్తున్నామన్నా వాళ్ళకి అడగడానికి రైట్స్ కూడా లేవు, ఓటు అడగడానికి కూడా రైట్స్ కూడా లేవు. టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఓటు? మనం సూటి ప్రశ్న, ఎందుకు ఇవ్వాలి? మనకు రామేశ్వరం మండలి ఏం చేసినారు వాళ్ళు అసలుకి ఇంతవరకు? ఫస్ట్ క్వశ్చన్, దీనికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలన్న. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీరు ఆలోచన చేయండి అన్న. ఇప్పుడు మనము కూడా తిరుగుతున్నాం బయట, అన్ని పార్టీలు వస్తున్నాయి. ఎలక్షన్స్ రానే బీజేపీ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. వాస్తవంగా రామేశ్వరం ఏం జరిగింది ఇప్పటి వరకు కూడా? ఈ రోజు ఒక చిన్న లీడర్ అన్న, చిన్న ఒక వార్డ్ నెంబర్, నేను వార్డ్ నెంబర్ నుంచి ఈరోజు నేను కౌన్సిలర్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నా. ఈ రోజు నేను రామేశ్వరం బండలో సుమారు 2 కంపెనీలు తెప్పించిన. 2 కంపెనీలలో సుమారు ఒక కంపెనీలో 300 నుంచి 400 మంది పనిచేస్తున్నారు. ఇంకోటి చూసుకుంటే అయితే అక్కడ 100 నుంచి 150 మంది పనిచేస్తున్నారు. మీరు తెలుసుకోండి, లీడర్ అంటోడు చేస్తాడు పోతాడు. నేను ఒక చిన్న వార్డ్ నెంబర్ నుంచి 2 కంపెనీలు పెట్టించారు. ఇక్కడ ఉన్న లీడర్లు 30 నుంచి 20 సంవత్సరాలు ఒకరే లీడరు, వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే ఊరికి ఏం చేయలేరన్న. సూటి ప్రశ్న, దీనికి ఆన్సర్ చెప్పాను. వాళ్ళకి అడిగేది కూడా రైట్స్ కూడా లేవన్న. ఎవరమైనా ఓట్లు అడుగుతుంటాం, అది కామన్. కానీ వాళ్ళు ఏం చేసినారని ఆలోచన చేయాలి మనం. గడిచిన 5 సంవత్సరాలు నేను కూడా ఒక బాడీలో ఒక మెంబర్ అయితే స్కూల్ కట్టించింది ఎవరు, అసలుకి రోడ్లు వేయించింది ఎవరు, మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్క స్కూలు 2 డోనర్లు ఉంటారన్న, ఒక్కొక్క స్కూల్కి 2 డోనర్లు. నేను బాడీలో ఉండి ఏమని చెప్పానంటే, ఆ డోనర్స్ ఎవరినో పిలిపియండి, వాళ్ళకి సన్మానం చేద్దాం. ఆ సన్మానం చూసి ఇంకా 10 మంది డోనర్లు వస్తాయని చెప్పి అడిగాను. 5 సంవత్సరాలు ఏ డోనర్ వచ్చి మనం సన్మానం పెట్టలేదు అంటే దొంగలు ఎవరు మీకు అర్థమవుతుందా? సూటి ప్రశ్న. నేను అడిగినా అడగలేదా? వాళ్ళని అడగండి. పిలిస్తే పిలిపించి బాడీలో సన్మానం చేయమని చెప్పాను. ఎవరైనా డోనర్ గుర్తిస్తే, ఇప్పుడు ఒక స్కూల్ ఒక ఆయన కట్టించిండు, ఆయనను పిలిపించి సన్మానం చేస్తే ఆయన చూసి ఇంకో 2 డోనర్లు వస్తారు. అవునా కాదా? మీరు రాజకీయాలు పక్కన పెట్టుండి, మనం డోనర్లను పిలిపియము, అది మళ్ళీ ఇంకా బిల్లు రావాలంటారు. ఇప్పుడు ఆ బిల్లు రావాలంటారు, డోనర్లు అంటారు. మళ్ళీ దీంట్లో రాజకీయం ఎవరు చేస్తున్నా అర్థం చేసుకో. వాళ్ళకు పదవి లేకుండా ఉండలేరు. పదవి అనేది డబ్బుల కోసం వాళ్ళు రాజకీయం చేసేది, ప్రజల సేవ కోసం కాదు. అన్న, నాకు తెలివి వచ్చింది, నేను ఒకటే జెండా, నాది కాంగ్రెస్ జెండా. నాకు తెలివి వచ్చింది ఒకటే జెండా. వీళ్ళ లేక అధికారం ఉందని ఒక పార్టీ, అధికారం లేకుంటే ఇప్పుడు పక్కకున్న నాయకుని చూసుకుంటే తిరిగి పార్టీ లేదు వాళ్ళు. మనకు అట్లా లేదు. ఒకటే పార్టీని నమ్ముకున్నాం, ఒకటే పార్టీలో కొట్లాడుతున్నాం. ఈ రోజు నాకు 15 సంవత్సరాలు అయింది రూలింగ్ రాక, దగ్గర 10 సంవత్సరాలు. ఈ రోజు రూలింగ్ ఉన్నాం. ఈ రోజు కూడా మనం రూలింగ్ లేదని పక్క పార్టీకి పోలేము. సూటి ప్రశ్న. అయినా లేక బీఎస్పీ పోలేము, టీఆర్ఎస్ బీఎస్పీ టోటల్ ఆల్ పార్టీస్ పోయినాడు. మనం అనేది ఇప్పుడు ఇది కూడా చూడండి, మీరు కాంగ్రెస్ కూడా రానికే ట్రై చేశారు, అయినా కూడా అక్కడ రాలేదు. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ కాంగ్రెస్ అంటే ఆయన తిరిగిన పార్టీ ఏది డైరెక్ట్గా చెప్పండి. మీరు ఆయన పోని పార్టీ ఏది చెప్పండి. ఇప్పుడు నేనున్నా ఒకటే పార్టీ, నాకు తెలివి ఉన్న సంది ఒకటే పార్టీ నుండా ఈ రోజు ఈ స్టాండ్ ఉంది. నేను వయసులో చిన్నోడు కావచ్చు. ఈ రోజు రామేశ్వరం బండకు మనము బీఫామ్స్ ఎవరు ఇవ్వాలన్నా కూడా నాగరాజుకు తెలుసు అని శ్రీనాథ్ చెప్తాడు. మనము పార్టీలో అట్లా పనిచేస్తాం కాబట్టి ఈరోజు విలువ ఉంది నాకు పార్టీలో. ఆయనకు ఇప్పుడు అదే టీఆర్ఎస్ లో ఆయనకు నమ్మకం క్లారిటీ లేదు, టీఆర్ఎస్ బీఫామ్ వస్తుందో రాదు. ఆయనకు నాకు అది, ఆయనకు 30 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కావచ్చు. నేను ఒకటే పార్టీలో ఉన్నా, మా చరిత్ర అదే అన్న. అన్న, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నా వార్డులో 6వ వార్డులో ఆయన 30 సంవత్సరాలు అని చెప్పి చెప్పుకుంటున్నాడు రాజకీయ చరిత్ర. ఈరోజు చిన్నగా నేను క్యాన్వాసింగ్ వెళ్తే ఓటు ఏమని అడగాలని ఒక లీడర్ అంటాడు, నా డెవలప్మెంట్ చూడండి, దాన్ని బట్టి మీరు ఓటు వేయండి అడగాలి. కరెక్ట్ లీడర్ అయితే నేనైనా ఇంకోటైనా పోయేసి ఓటర్ల దగ్గరికి ఇది నాకు చివరిసారి, నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు పార్టిసిపేట్ చేయను, ఇది నాకు నేను ఉంటేనో పోతానో తెలియదు, ఈసారి ఓటు మాత్రం మీరు వేయాలేమో అంటాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లీడర్ అంటోడు పని చేయలేడు కాబట్టి భయపడుతున్నాడు. ఇప్పుడు పని చేయలేడు అని అంటే ఏమంటావు, ఏమున్నా మామూలుగా రోడ్స్ డ్రైనేజెస్ ఎవరు ఉన్నా చేపిస్తాడు. మనం ఒక సర్పంచ్ ఎన్నుకున్నప్పుడు చేయాల్సిందే. నేనే చేయించిన లైట్లు, నేనే రోడ్లు వేయించినట్టు ఏడికేం చేయించినావు? ఈ రోజు నేను బాడీలో ఉండి కొట్లాడితే అన్మోల్ బిల్డర్ అయినా డబ్బులు ఇస్తే అంటే ఉంటాను, నాకు డబ్బులు కావాలి, రోడ్లు వద్దు, మెటీరియల్ వద్దు అని చెప్పి నువ్వు వాదించలేవా? నాకు సూటి ప్రశ్నకి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి.
నేను డైరెక్ట్ బాడీలో అడిగాను, ఆల్రెడీ అన్మోల్ వెంచర్ అయినా రోడ్లు వేపిస్తాడు అది అని అంటే నాకు వద్దు, ఆయన డబ్బులు వద్దు, నాకు డబ్బులు ఇవ్వాలి, నేను మెటీరియల్ పంపించొద్దని వాదిస్తాడు. ఆ రోజు కాలనీలో వేయించే రోడ్స్ కూడా అన్మోల్ వెంచర్ అయినా వేయించే రోడ్స్ అవి వికార్ సెక్షన్ లో. ఈ రోజు నేను కొట్లాడితే వేయించే రోడ్స్ అది వికార్ సెక్షన్ ప్రజలకు తెలియదు. ఈ రోజు నేను అన్మోల్ వెంచర్ మాకు ఏదైనా చెయ్యాలి అంటే అన్న ఇట్లా రోడ్స్ వేయాలి దాంట్లో అడిగితే ఆయన రోడ్లు వేయించిండు. వికార్ సెక్షన్లకు మామూలుగా తెలుసు కొంతమంది కూడా, అన్న ఈ రోజు బాడీలో ఉంటే ఎంత కొట్లాడిండు ఏం చేసిండు అనేది ప్రతి ఒక్క వార్డ్ నంబర్కి ప్రతి ఒక్క ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బయట ప్రజలకు అనేది తెలియదు. నాగరాజన్న ఏంది జస్ట్ సేవా కార్యక్రమంలో ఉంటాడు, ఇంటర్నల్ గా బయటికి రాడు అంటే నన్ను ఒక వార్డ్ నంబర్ గా పెట్టారు కాబట్టి నేను ఊరు వరకు ఉన్నా. నేను పెద్ద లీడర్ గా ఉప సర్పంచ్ ఒక సర్పంచ్ కి ఇవ్వలేరు కదా ఇప్పటి వరకు అయితే. ఈ ఛాన్స్ వచ్చింది, కంపల్సరీ మార్పు కోరుతుంది పబ్లిక్ అంతా. ఇంటర్నల్ గా మాకు మంచి రిపోర్ట్ ఉంది, కంపల్సరీ గెలుస్తున్నాం అన్నారు 6వ వార్డు. ఇప్పుడు మీరు చూసుకున్న ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి, ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నేను లీడ్ ఇచ్చాను. అప్పుడు మా రూలింగ్ లేకుండానే, మా ప్రభుత్వం రూలింగ్ లేనప్పుడే మేము లీడ్ ఇచ్చాం. ఎంపీ ఎలక్షన్స్ కూడా బీజేపీ వాళ్ళు అందరూ ఒకటి అయినా కూడా మేము మళ్ళీ కాంగ్రెస్ కి లీడ్ ఇచ్చాం. ఈ రోజు నా ఎలక్షన్స్ మా కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. అప్పుడు నాకు పబ్లిక్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నట్టు అన్న మేము ఎక్కడ తిరిగినా ఓటు మాత్రం మీకు వేస్తామని అంటున్నారు. టీఆర్ఎస్ జెండా పట్టుకున్న కండువలు వేసుకున్న వాళ్ళు కూడా మాకు వేస్తామని మాట ఇస్తున్నారన్న. ఇంతకన్నా నిదర్శనం అయితే ఏముండదు. భారీ మెజారిటీని ఏమంటారా ఆయన ఊహించుకోలేడు. ఇక్కడ నుంచి ఆయన రిటైర్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉండి అన్న. నా 6వ వార్డు నుంచి ఆయన రిటైర్మెంట్ కంపల్సరీ మీ ప్రెసిడెంట్ చెప్తున్నా, రిటైర్మెంట్ కంపల్సరీ ఇప్పిస్తున్నాను నేను అక్కడ నుంచి. చూసుకుంటే మెయిన్ ఏం కావాలన్నా, ఒక సాయంత్రం కాగానే ఆడుకుందాము, ఒక వాకింగ్ ట్రాక్ కావాలి. ఓ లీడర్ అంటే ఏం చేయాలన్నా, యూత్ కు ఎక్కడ వెళ్తున్నారు, పక్కదారి వెళ్తున్నారు, దాన్ని మనం చక్కగా తీసుకురావాలంటే ఏం చేయాలి, వాళ్ళకు ఒక గ్రౌండ్స్ లేకుంటే వాకింగ్ ట్రాక్స్ అట్లాంటి చేయాలి. ఈ లీడర్ ఇప్పటి నుంచి 20 నుంచి 30 సంవత్సరాలు ఒక గ్రౌండ్ లేదు, విలేజ్ కి ఒక లైబ్రరీ లేదు. మాలాంటి లీడర్లు వస్తాయి, గ్రౌండ్స్ వస్తాయి, లైబ్రరీలు వస్తాయి. యువతకు ఒక ఆదర్శంగా చూపెడతాం మనం మా విలేజ్ ని. నేను చెప్పడం అని కాదు, రామేశ్వరం బండ ఒక ఆదర్శంగా యూత్ అంటే ఇట్లుంటుందా, ఇంత మార్పు వస్తుందా ప్రతి ఒక్క విలేజ్ కి ఇక్కడ నుంచి తీసుకెళ్తామన్నాను. దానిపైన మనము ప్రతి పండుగలకు వినాయక చవితులు కానీ, పలారం బండి కానీ, మామూలుగా ఏ పండుగలైనా మా వంతు సాయం చేస్తాం. ఇప్పుడు గరీబోళ్ళు ఉంటారు, పుస్తక మెట్టలు, పెళ్లిళ్లకు అన్ని ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు చెప్పడం అని కాదు. నాగరాజ్ అంటే ఎలాంటి వాడు అంటే ప్రతి ఒక్కరు బయట అడిగి చెప్తారన్న. నాకు ఈరోజు పదవి లేదు, ఆయన అన్ని పదవులు చేయలే. నేను చేసింది ఒక ఖాళీ చిన్న వార్డ్ నంబర్ ఉండే ఇన్ని కార్యక్రమాలు చేసిన, అది కూడా సొంత డబ్బులు. నాకు ఏదో ఆస్తులు లేవన్నా, నేను కష్టపడి సంపాదించుకుని, నేను కూడా ఒక కామన్ మ్యాన్ నే. అందరిలాగా నాకు పొలాలు లేవు. అయినా ఒకటి రాజకీయం చేస్తున్నా అంటే నేను పబ్లిక్ కోసం, పబ్లిక్ లో మార్పు రావాలి. ఈరోజు మా ఊరు రంగస్థలం, ఆ రంగస్థలంలో మార్పు రావాలని నేను రాజకీయం చేస్తున్నా. అంతే తప్ప నాకు నా స్వార్థ కోసం ఏదో సంపాదించుకోవాలని రాజకీయం చేస్తలేనా. కంపల్సరీ మార్పు అనేది వస్తుంది. ఈ ఎలక్షన్ లో బుద్ధి చెప్తామన్నా అతనికి. ఒక్క నిమిషం. టీఆర్ఎస్ లీడర్లు కౌంటర్లు వేస్తున్నారా ఏమని, వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలి, ఏం చేస్తారని చెప్పి. మీలాగా మనం లుచ్చ పనులు అయితే చేయమన్నా. ఒక్కొక్క రోడ్లకు 10 బిల్లులు పెట్టుకునే చాతరగా మాకు కాదు. మేము రియాలిటీగా ఉంటాం. దొంగ పనులు అదే వాటర్ ట్యాంక్ లో పెయింట్లు వేసుకొని బిల్లు పెట్టుకునే క్యారెక్టర్ కాదు మాది. ట్యాంకులు పాతవి, మిషన్ భగీరథని పెట్టుకోవాలి, బిల్లులు పెట్టుకోవాలి, రోడ్లు వేసుకోవాలి. ఒక్కొక్క రోడ్డు 3 నుంచి 4 బిల్లులు పెట్టుకోవాలి. స్కూల్ ఒకటి కడతాడు, దానికి బిల్లు పెట్టుకోవాలి. ఆ డోనర్ కి ఇన్విటేషన్ ఉండదన్న. ఇప్పుడు నేను స్కూల్ డొనేట్ చేసిన, నాకు ఇన్విటేషన్ ఉండాలా వద్దా? ఇంతవరకు ఈరోజు ఊరి మీద జరిగిన డోనర్లకు ఒక్కరు కూడా సన్మానం లేదు. చేసిందా సూటిగా అడగండి. ఫస్ట్ నేను చేసిన అంటే ఓటు అడగమన్నా. నేను ఫస్ట్ ఎవరినైనా డోనర్ గుర్తింపు చేయాలి. ఊర్లలో మనం డోనర్ చేస్తున్నాడంటే దొంగ పనులు చేయొద్దు. ఇప్పుడు నేను ఊరికి ఏమైనా చెంద చేయాల్సిన బహిరంగ చెప్పండి. నాగరాజు ₹1,00,000 ఊరికి ఇచ్చిందని చెప్పండి. మీరు ₹1,00,000 చెప్పలేకపోతున్నారు అంటే మీరు దొంగతనం చేసినట్టే కదా అంటున్నా నేను. సూటి ప్రశ్న ఇది. ఏమంటే ఏదో ఉత్తి మాటలు కాదు నేను చెప్పడం. ఈ రోజు మాకు స్కూల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ అందరూ డోనర్సే. ఏ డోనర్ కూడా సన్మానం చేసింది లేదు ఇప్పటి వరకు. సూటి ప్రశ్న. ఈ రోజు బాడీ 5 సంవత్సరాలు గడిచిన దాంట్లో దగ్గర 4 నుంచి 5 కోట్లు కుంభకోణం చేసిండు. క్లియర్ గా చెప్తున్నా, ఫేస్ టు ఫేస్ ప్రూఫ్ కూడా చూపిస్తా. 4 నుంచి 8 నుంచి 1000 ఇళ్లకు పర్మిషన్ ఇచ్చిండు. అఫీషియల్ ఇచ్చింది ఎంత, 300 నుంచి 800 రిసిప్ట్. అఫీషియల్ ఒక్కొక్క ప్లాట్కు 50,000 తీసుకుందన్న. ఒక్కొక్క ప్లాట్కు 50,000. సోటి ప్రశ్న తీసుకోలేడా అడగండి. అది ఏమని చెప్పాడంటే అసలుకి రాలేవు అది అన్నట్టు. నేను మామూలుగా లాస్ట్ బాడీ మీటింగ్ లని అడగడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎన్నిళ్ళకి పర్మిషన్ ఇచ్చినాము, మనకు వచ్చింది ఎంత డబ్బులు, నువ్వు ఆయన ఏమడుగుతా అంటే నాకు 2 కోట్లు రావాలి, నాకు డబ్బులని అడుగుతాడు. నేను చేయించిన వరకు ఇంకా ఆయనకే 2 కోట్లు ఇవ్వాలంట మేము. అంటే మేమేమన్నామంటే సార్ 2 కోట్లు అడుగుతున్నారుగా, బాగానే ఉంది. ఈరోజు స్కూలు డోనరే, గ్రామ పంచాయతీ డోనరే. మళ్ళీ డోనర్ అన్నాక ఆ బిల్లు రావాలంటే ఎవరు పిచ్చోళ్ళు చేస్తుండన్న. ఈరోజు
ఈ రోజు అంతా మనం చదువుకున్నాం యువత, మనం ఎక్కడ పోతున్నాం? ఈ రోజు రామేశ్వరం అంటే ప్రజలు ఎక్కడ ఉన్నారు అసలు ఆలోచించండి మీరు కూడా. ఈ రోజు నాగరాజుకి ఏం అవసరం రాజకీయం? అసలు ఊర్లో ఉన్నామా మనం? ఏదో గ్రామ స్థాయిలో అడవిలో ఉంటాం. మీరు అంతకన్నా అధ్వానం ఉందన్న రామేశ్వరం పరిస్థితి. ప్రతి ఒక్క యువత మేలుకోవాలన్న ఇప్పటి నుంచి అన్న. ఈ రోజు రంగస్థలంగా మారింది 20 సంవత్సరాలు ఈ రామేశ్వరం బండ. ఇప్పటి నుంచి మేలుకొని యువత మేలుకొని మార్పు కోరాలన్న కంపల్సరీ. కాదు మేము ఇట్లనే ఉంటాం, అదే బీరు బిర్యానీకి మేము అమ్ముడు పోతాం అంటే ఇట్లాంటి లీడర్లే ఉంటారన్న. కాదని అడగండి. ఇప్పుడు డోనర్స్ ఒక్కరికైనా సన్మానం చేసినా అడగండి ఒక్కసారి. ఈ 5 సంవత్సరాల్లో ఇంతమంది డోనర్లు వచ్చారు, నువ్వు ఎంతమందికి సన్మానం చేసినా అడగండి. ఒక్కరికి సన్మానం చేసినా ముఖం లేదు ఆయనకు. ఆయన పెద్ద లీడర్ అని చెప్పుకుంటాను. నన్ను చూస్తే నేను బచ్చగాని అంటున్నాను. బచ్చగాని అంటే దేని విషయం? నీలాగా లుచ్చగాని కాదు నేను బచ్చగాని కావచ్చు కానీ నీలాగా లుచ్చగాని కాదు నేను. ఒక్కొక్కటి 4 బిల్లు పెట్టుకునే క్యారెక్టర్ కాదు నాది. సన్మానం మామూలు డోనర్లు చేసిన వాళ్ళకి సన్మానం చేయని క్యారెక్టర్ ఇది. ఏదో పేర్లు చెప్పుకొని వసూలు చేసే క్యారెక్టర్ మాది కాదు అన్న. మేము సూటిగా అడుగుతున్నాం. ఏదున్నా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నేను మొన్న మంత్రి మీటింగ్కి వెళ్ళాను. మా ఇంద్రేశం మున్సిపాలిటీలో గెలవాలంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కాలనీ, ఇంద్రాపురి కాలనీలోనే ఉంది. అక్కడ రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేవు అంటే మంత్రి ఎంబడే స్పందించి మన రామేశ్వరం మండలం 2.5 కోట్లు రిలీజ్ చేసినాడు. మన ఇంద్రేశం మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే 15 కోట్లు ఇచ్చాడు. విత్ ఇన్ 1 అవర్లో మన కమిషనర్కి పంపించేసి 15 కోట్లు మనకు మంజూరు చేసిండన్న. లీడర్ అంటూ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్న, మా రామేశ్వరం ప్రజల మీద మన ఎస్సీలు ఉన్నారన్న. పొద్దున లేసే ఈ వ్యక్తి ఏమంటాడు, నేను మైపాలరెడ్డి మనిషిని ఆన్నే టిఫిన్ చేసా అంటాడు. అవునా కాదన్న? వాస్తవం మాట్లాడుకోవాలి. ఎవరినైనా ఇప్పుడు మా ఎస్సీల మీద ఆయనకు ఉంటే మాకు దళిత బంధు ఎందుకు రాలేదు? మా రామేశ్వరంలో ఒక్కరు కూడా రాలేదు. అంటే దళితుల మీద ప్రేమ ఎవరికుందన్న? సూటి ప్రశ్న. నీకు దళితుల మీద ప్రేమ ఉంటే మా రామేశ్వరం బండికి ఎందుకు ఇప్పేయలేవు? అదే బచ్చిగూడెంలో రామచందర్ అంటే అయినా ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇలా డైలీ వెళ్ళి ఆనే కూర్చుంటారు. ఆనే కూర్చున్నోడికి నీకు ఎందుకు రాలేదు? దళితులు అంటే ప్రేమ లేదా నీకు? రామేశ్వరం అంటే ప్రేమ లేదా? అంటే ఈరోజు దళితులకు ఇస్తే వాడు క్వశ్చన్ చేస్తాడు, వాడు మంచి అయితే ఆ ఉద్దేశంతో ఊర్లు ఇప్పలేవు అన్న. మేము సూటి ప్రశ్న. ఆయనలాగా చిల్లర రాజకీయం మాకు తెలియదన్నా. ఏదైనా ఉంటే మేము డెవలప్మెంట్ కోసం, ముందు కోసం, ప్రజల మార్పు కోసం వస్తున్నాం, మా ఈక్వాలిటీ కోసం వస్తున్నాం. మేము ఈ రోజు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ నాగరాజుకు ఓటు ఎందుకు వేయాలి అని ఫస్ట్ క్వశ్చన్. ఈ రోజు నాకు ఎందుకు ఓటు వేయాలంటే కాంగ్రెస్ రూలింగ్ ఉంది. కావాలన్నా కూడా మనం ఏదైనా పైనుంచి సీనియర్ కావచ్చు, సీనియర్ నుంచి మనకు దామోదర్ మంత్రి గారు ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్లి రామేశ్వరంలో ఇప్పుడు మాకు ఆన్లైన్ సమస్య ఉందన్న. కంపల్సరీ గెలవగానే ఆన్లైన్ సమస్య ఏది ఉందో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క రామేశ్వరం బండ ప్రజలకు నాతో ఎంత వంతు సాయం ఉందో అది కంపల్సరీ ఆ సమస్య పరిష్కారం చేశాను. ఎంతో మంది లీడర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, సర్పంచ్లు తీసుకెళ్లినారు, ఎవరితో కాలేదు. 100% మా రామేశ్వరం బండకు ఆన్లైన్ అనేది కంపల్సరీ చేయించి నేను సీనియర్ దృష్టికి తీసుకెళ్లి చేపిస్తాను మాటిస్తున్నా. దీనివల్ల ఫస్ట్ ఇది ఒకటి నమ్మాలి. ఇంకోటి సెకండ్ అన్న, ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కాలనీలో ఇక్కడ కూడా ఈ రామేశ్వరం నుంచి అక్కడ వరకు రోడ్ చూసుకుంటే చూడండి ఎంత దళిద్రంగా ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అదే రూలింగ్ లో ఉన్నారు, వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే సర్పంచ్ ఉన్నారు. ఆ రోడ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేశారనేది కనిపిస్తుంది కదా. మీరు కూడా ఇప్పుడు ఇదే రోడ్లు వచ్చారు కదా, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఆ రోడ్ ఎట్లుంది, 10 సంవత్సరాలు అదే ఎమ్మెల్యే, అదే సర్పంచ్, అందరు వాళ్ళే లీడర్లు. మరి రోడ్లు ఎందుకు వెళ్తావన్నా? వాళ్ళకి ఫస్ట్ అడగని కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రోడ్ అంటే మీరేం చేస్తారని చెప్పి మీకు ఏదో మాయల పడి మీకు 10 సంవత్సరాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ మీద మీకు 10 సంవత్సరాలు ఇచ్చారు అంతే తప్ప మీరు ఏదో చేశారని కాదు, ఏదో చేశారని కాదు. మీకు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రామేశ్వరం బండలో చూపెడతాం మేము. 80% పబ్లిక్ ఈరోజు డిపెండింగ్ ఆన్ ది కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ఇళ్లలోనే ఉంటున్నారు. కాదు దీనికి మీరు కౌంటర్ చేస్తే చూపెడతాం. కౌంటర్ రండి, ఏ లీడర్ అయినా సరే, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా ఎవరైనా సరే 80 to 90% మన కాంగ్రెస్ పార్టీ తోటే మామూలుగా ఇళ్లలో ఉంటున్నారు. 3,000 మంది, సుమారు 3,000 మంది కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు వికార్ సెక్షన్ కావచ్చు, ఇంద్రపురి, మన రాజీవ్ గృహ కావచ్చు, దగ్గర 80% పబ్లిక్ కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నారు. మాకు నమ్మకం ఉంది, పార్టీని గెలిపిస్తారంటే 100% నమ్మకం ఉంది. మేము అదే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం మేము.